అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూట్యూబర్ ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మాన్ తో పాడ్కాస్ట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్, చైనా సహా ఇతర దేశాలతో భారత్ సంబంధాలు, ఇతర అంశాలపై మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మోదీ తన చిన్ననాటి జీవితంతో పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం గురించి లెక్స్ ఫ్రిడ్మాన్ తో పాడ్కాస్ట్ లో కీలక విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ కు తనదైన శైలిలో చురకలంటించారు ప్రధాని మోదీ. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూట్యూబర్ ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్మాన్ తో పాడ్కాస్ట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం భారత్ గౌరవపూర్వకంగా ప్రయత్నాలు చేసిన ప్రతిసారి ద్రోహం, విద్వేషమే ప్రతిఫలం లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాలు కొత్త అధ్యయనాన్ని మొదలు పెట్టాలనే గొప్ప సంకల్పంతో 2014లో ప్రధానిగా ప్రమాణం చేసే వేళ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించారని మోదీ గుర్తు చేశారు. కనీసం ఇప్పటికైనా పాక్ శాంతి మార్గాన్ని ఎంచుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలు బహుశా శాంతి కోసం ఎదురు చూస్తుండొచ్చని, వాళ్లు కూడా అశాంతితో, ఉగ్రవాద చర్యలతో అలసిపోయి ఉంటారని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్లో అమాయక పిల్లలు చనిపోతున్నారని, ఎంతో మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. సార్క్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో అన్ని దేశాలతో పాటు పాకిస్తాన్ను కూడా సాదరంగా ఆహ్వానించామని, నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చాలా హుందాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తమ ఆహ్వానంతో ఆనాడు సార్క్ సదస్సుకు నవాజ్ షరీఫ్ హాజరయ్యారని, భారత్ విదేశాంగ విధానంలో తాము స్పష్టతను తీసుకొచ్చామని, గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయలేదని, శాంతి సౌభ్రాతృత్వాలకి తాము పెద్దపీట వేశామని మోదీ పేర్కొన్నారు. తమ వైపు నుంచి శాంతి కోసం ప్రయత్నించినప్పటికీ పాక్ వైపు నుంచి ఆశించిన ఫలితం తమకు రాలేదని మోదీ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ఇక చైనాతో సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామని మోదీ అన్నారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని మోదీ ఉద్ఘాటించారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి విమర్శ అనేది ఆత్మ వంటిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత పదునుగా ఉండాలన్నారు. తన శక్తి పేరులో లేదని చెప్పిన మోదీ 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే తన శక్తి ఉందని మోదీ అన్నారు. తాను ప్రపంచ నేతలతో చేయకలిపినప్పుడు అది మోదీ చేస్తున్నది కాదని, 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లేనని అన్నారు. శాంతి గురించి తాము మాట్లాడినప్పుడు ప్రపంచం తమ మాట వింటుందని, ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇది అని మోదీ అన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అత్యంత అప్రమత్తతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, అమెరికా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారని మోదీ అన్నారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగినా ట్రంప్ ఆత్మస్థైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదని, ఆయన అంకిత భావం అలాంటిదని మోదీ కితాబిచ్చారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తాను ట్రంప్ ప్రభుత్వంలోని టీంను కలిశారని మోదీ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్, ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలతో భేటీ అయ్యారని, ట్రంప్ విజన్ను సాకారం చేయడంలో ఆ టీం విజయవంతమవుతుందని తాను భావిస్తున్నారని భారత ప్రధాని మోదీ చెప్పారు. 2019 సెప్టెంబర్లో హ్యూస్టన్లో ఉన్న ఎన్ఆర్జీ స్టేడియంలో హౌడీ మోడీ కార్యక్రమం జరిగిందని గుర్తు చేసిన మోదీ, అందులో తాను ప్రసంగిస్తుంటే ఆడియన్స్లో కూర్చుని ట్రంప్ ఆసక్తిగా విన్నారని చెప్పుకొచ్చారు. అది ట్రంప్ గొప్పతనమని మోదీ అన్నారు. ట్రంప్కు దేశమంటే చాలా ప్రేమ అని చెప్పిన మోదీ, తాను కూడా ఇండియా ఫస్ట్ నినాదాన్ని నమ్ముతానని మోదీ చెప్పుకొచ్చారు. జీవన విధానం, జీవన విలువలను తాను ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నారని, పరమార్థంతో కూడిన జీవితాన్ని పొందారని ప్రధాని మోదీ అన్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు చిన్న పిల్లాడిలా హాజరవ్వడం అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన మోదీ, దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని తనకు సంఘ్ నేర్పిందని మోదీ తెలిపారు.
సంఘ్ చాలా పెద్ద వ్యవస్థ అని పేర్కొన్న మోదీ ఈ సంవత్సరంతో 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుందని అన్నారు. ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ కన్నా పెద్ద సేవా సంఘ్ మరొకటి లేదని, సంఘ్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదని, సంఘ్ కార్యకలాపాలను అర్థం చేసుకోవాలంటే కొంత ప్రయాస పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. జీవితం తాలూకా లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని సంఘ్ నేర్పిస్తుందని, దేశమే సర్వస్వం, జనాలకు సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేయడమే అని నేర్పిస్తుందని, వేదాలు స్వామి వివేకానంద చెప్పిన మాటలనే సంఘ సభ్యులు నేర్పిస్తుంటారని మోదీ అన్నారు. సంఘ్లోని కొంతమంది సభ్యులు విద్యలో మార్పుల కోసం విద్యాభారతి అనే సంస్థను నెలకొల్పారని, దేశవ్యాప్తంగా వారు 25,000 పాఠశాలలను నడుపుతున్నారని, వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రపంచంలోని కార్మికులందరూ ఏకం కండి అని నినాదమిస్తే, కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేద్దామని ఆర్ఎస్ఎస్కు చెందిన కార్మిక సంఘాలు పిలుపునిస్తాయని మోదీ అన్నారు. తన బాల్యం మొత్తం పేదరికంలోనే గడించిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. తన తెల్ల బూట్లను మెరిపించేందుకు పాఠశాలల్లో వాడి పడేసిన శుద్ధ ముక్కలను సేకరించి తెచ్చుకునేవాడినని, ఓ గొప్ప సత్కార్యం కోసం ఉన్నత శక్తి తనను ఇక్కడికి పంపించిందని, తాను ఒంటరిని కాదని మోదీ అన్నారు. 2002లో గుజరాత్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తాను శాసనసభలో కూర్చున్నారని, అదే రోజు గోధ్రా ఘటన జరిగిందని మోదీ అన్నారు. గోధ్రా ఘటనను భయంకరమైన ఘటనగా పేర్కొన్న మోదీ, 2002కు ముందు గుజరాత్లో 250 పెద్ద అల్లర్లు జరిగాయని అన్నారు. 1969లో జరిగిన అల్లర్లు ఏకంగా 6 నెలల వరకు కొనసాగాయని, అప్పుడు తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారని, వాళ్లు తప్పుడు ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని, కానీ న్యాయ వ్యవస్థ అన్ని ఘటనలపై 2-3 సార్లు సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించిందన్నారు. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసిందని ఇది అందరికీ తెలుసంటూ మోదీ పేర్కొన్నారు. లెగ్స్ ఫ్రీడమ్తో పాడ్కాస్ట్లో భారత ప్రధాని మోదీ అనేక కీలక విషయాలను పంచుకున్నారు. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని పేర్కొన్న ప్రధాని మోదీ, తాను విమర్శలను స్వాగతిస్తారని, అవి మరింత పదునుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ నాకు అమెరికా ఫస్ట్, తనకు ఇండియా ఫస్ట్ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.